ఇటీవల జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో కవులు కళాకారులు సమిష్టిగా కృషి చేసి రూపకల్పన చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి బదులు కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని, అతి త్వరలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో చరమగీతం పాడతారని అన్నారు। తెలంగాణ తల్లి ముద్దు కాంగ్రెస్ తల్లి వద్దు అనే నినాదంతో నిరసన వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఆమె చేతుల ఇయ్యాల మక్కంకులు కానీ జొన్నకంకులు కానీ మహారాష్ట్రలో ఉండేటువంటి ముద్దలు కానీ ఇవన్నీ ఉన్నాయి। అది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి। చేతి గుర్తు పెట్టి ఇక్కడ ఎంతమందిని మోసగిస్తే బిడ్డ ఖబర్దార్। మీ యొక్క నిన్ననే మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేసీఆర్ చెప్పిండు, మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత సకల మర్యాదలతోని మీ రాజీవ్ గాంధీని మీ కాంగ్రెస్ తల్లిని మీ యొక్క గాంధీ భవన్కి పంపిస్తామని చెప్పి నిన్ననే చెప్పింది। కాబట్టి ఈ యొక్క మా మండలం కానీ మా కాన్స్టిట్యూన్స్ కానీ ప్రతి గ్రామాల్లో బిడ్డ ఖబర్దార్। लाखों में कबूल है, क्योंकि वो ये जो आने वाले दिनों के अंदर वो समझ रहे हैं मैं हुकूमत में रह के सब कुछ कर सकता हूँ, पर कुछ भी नहीं कर सकते। केसीआर जैसे आदमी को जो टक्कर ले रहे हैं, चूर चूर होने के काम कर रहे हैं कि जो खाली पीली जो तेलंगाना की जो तल्ली जो सही जो उसका नक्शा जो था उसको चेंज करके सोनिया गांधी के टाइप में उसको बना के जो कर रहे हैं वो जो गलत है। वो जो आने वाले फिर दिनों के अंदर जब हमारी ज़ेर इख्तियार में जब हम आएंगे, जब बताएंगे आपके राजीव गांधी का आपकी जो बनाए हो वो तल्ली का ले जाके वहाँ पे है, वहीं ले जाके हम रखेंगे। ये मौका दिया तैयार करता हूँ। जय तेलंगाना। ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ బీపీ గారికి, మాజీ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకటరావు గారికి, అలాగే కౌన్సిలర్లకు, ఎక్స్ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ఇక్కడ సింగిల్ విండో చైర్మన్లకు, ఇక్కడికి విచ్చేసినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మరియు కురుట్ల మండల ప్రజానీకానికి, పత్రికా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు, తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తాను। నిజంగా 69 ఉద్యమం నడిచిన తర్వాత ఆ ఉద్యమము నీరు గారిపోయిన తర్వాత కేసీఆర్ గారు 2001లో ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది। 2001లో ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత 2007లో ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కవులు కళాకారులు అలాగే విద్యావేత్తలు పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలను దిద్దడం జరిగింది।